కామాక్షి వరలక్ష్మి వ్రతం గురించి సవిస్తారముగా చెబుతాను వినుము. పూర్వము మగధ దేశమున కుండినంబుమనే పట్టణం ఉన్నది. ఆ పట్టణమున బంగారు ప్రాకారముతోనూ బంగారు గోడలతోనూ ఇల్లు ఉండేవి. ఆ పట్టణంలోనే చారుమతి అనే బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆ వనితామణి భర్తను దైవముగా భావించి పూజించేది. రోజు తెల్లవారుజామునే లేచి స్నానమాచరించి పూజాది కార్యక్రమాలు చేసుకొని అత్తమామలకు అనేక సేవలు చేసి ఇంటి పనులు చేసుకొని మిగతా వారితో ప్రియముగా మాట్లాడుతూ అందరితో సఖ్యముగా ఉండేది. ఇటువంటి గుణములు ఉన్న చారుమతి యందు వరలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలిగింది. ఒకనాడు చారుమతి స్వప్నమునందు వరలక్ష్మీదేవి కనిపించి ఇట్లు పలికెను, ఓ చారుమతి, నేను వరలక్ష్మీదేవిని. నీ యందు నాకు అనుగ్రహం కలిగి ప్రత్యక్షమైతిని. నీవు శ్రావణ శుక్లపక్ష పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున నన్ను పూజిస్తే నీకు నీ వారికి సకల సౌభాగ్యాలు సిరి సంపదలు కలుగుతాయి అని పలికగా చారుమతి ఆ స్వప్నంలోనే వరలక్ష్మీదేవి చుట్టూ ప్రదక్షిణ నమస్కారాలు చేస్తూ ఇలా ప్రార్థించెను. నమస్తే సర్వలోకానాం జనన్యే పుణ్యమూర్తయే శరణ్య జగద్వంద్వే విష్ణు వక్షస్థలాలయే అని అనేక విధములుగా స్తోత్రము చేసి, ఓ జగజ్జనని, నీ కటాక్షం కలిగిన జనులకి విద్వాంసులవును సకల భోగభాగ్యాలు పొందుతారు. నేను పూర్వజన్మలో చేసుకున్న ఏ పుణ్యఫలము వలనో నీ దర్శన భాగ్యం నాకు కలిగింది అని ప్రార్థించెను. అంతటా వరములిచ్చి వరలక్ష్మీదేవి అంతర్ధానం అయింది. చారుమతికి మెలకువ వచ్చెను. తన చుట్టూ చూసుకొని అది స్వప్నమని తెలుసుకొని తన భర్తకు అత్తమామలకు తనకు వచ్చిన స్వప్నము గురించి వివరించెను. వారు ఎంతో సంతోషించి శ్రావణ మాసంలో ఈ వ్రతం తప్పక చేద్దామని చెప్పారు. చారుమతి స్వప్నం గురించి తెలుసుకున్న ఇతర స్త్రీలు కూడా శ్రావణ మాసం ఎప్పుడు వస్తుందా, ఈ వ్రతమును ఎప్పుడు చేద్దామా అని ఎదురు చూశారు. ఇది ఇలా ఉండగా వీరి భాగ్యఫలం వలన శ్రావణ మాస శుక్లపక్ష పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం వచ్చినది. అంతటా చారుమతి మరియు ఇతర స్త్రీలు ఈ రోజే కదా వరలక్ష్మీదేవి వ్రతం చేయమని చెప్పినది అనుకుని ఆ రోజు తెల్లవారుజామునే లేచి తలస్నానం చేసుకుని శుభ్రమైన వస్త్రములు ధరించి చారుమతి యొక్క గృహంలోనే ఈశాన్య మూలములో గోమయంతో అలికి మండపం ఒకదాన్ని ఏర్పాటు చేసి దానిపైన కొత్త బియ్యము పోసి మర్రి చిగుళ్ళు పంచపల్లవాలతో కలుషులు ఒకదాన్ని ఏర్పాటు చేశారు. అందులోనికి వరలక్ష్మీదేవిని ఆవాహన చేసి చారుమతి మొదలగు స్త్రీలందరూ మిక్కిలి భక్తి శ్రద్ధలతో పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీతా భవ సర్వదా అన్న శ్లోకం చెప్పి ధ్యాన ఆవాహనాది షోడశోపచారములతో అమ్మవారిని పూజించి 9 సూత్రములు కలిగిన తోరమును వారి కుడి చేతికి కట్టుకొని వరలక్ష్మీదేవికి అనేక విధమైన నైవేద్యం సమర్పించి ఆ మంటపము చుట్టూ ప్రదక్షిణ చేశారు. మొదటి ప్రదక్షిణ ముగియగానే వారి కాళ్ళయందు గల్లు గల్లుమంటూ మంజీరములు మరియు ఇతర ఆభరణములు ప్రత్యక్షమయ్యాయి. వారు మిక్కిలి సంతోషించి రెండో ప్రదక్షిణ చేయగానే వారి చేతులకు నవరత్నములతో కూడిన బంగారు హస్తాభరణములు ప్రత్యక్షమయ్యాయి. వారు మరింత ఉత్సాహంతో మూడో ప్రదక్షిణ పూర్తి చేయగా వారు సర్వాభరణ అలంకృతులయ్యారు. అంతటా చారుమతి మొదలైన స్త్రీల ఇళ్లలో సర్వాభరణములు రథ గజ తురగ వాహనములు నిండి ఉండెను. ఆ స్త్రీలందరినీ తీసుకువెళ్ళుటకు వారి వారి ఇళ్ల నుండి రథములు గుర్రములు వచ్చి చారుమతి ఇంటి దగ్గర నుండెను. అప్పుడు చారుమతి మరియు ఇతర స్త్రీలు ఈ వ్రతమును కల్పోక్తముగా తమతో చేయించిన బ్రాహ్మణుడికి గంధ పుష్పములతో పూజించి 12 ఉండ్రాళ్లను దక్షిణ తాంబూలాలుగా ఇచ్చి నమస్కరించి ఆ బ్రాహ్మణుని ఆశీర్వాదమును పొందిరి. ఆ వరలక్ష్మీదేవికి నివేదించిన నైవేద్యమును బంధుమిత్రులతో కలిసి భుజించినారు. పిదప వారి కొరకు వచ్చిన వాహనములలో ఎక్కి ఇళ్లకు వెళుతూ ఒకరితో ఒకరు, ఓహో, చారుమతీదేవి ఎంతటి భాగ్యవంతురాలో కదా, సాక్షాత్ ఆ వరలక్ష్మీదేవియే ఆవిడ స్వప్నంలోనికి వచ్చి ఈ వ్రతమును గురించి చెప్పినది అని